ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి 10వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో నిన్న 23వ శ్లోకం వరకు మనం చూసాము. ఎక్కడైతే రుద్రాణం సంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం చూసాం మనం నిన్న. ఏ విధంగా ఆ, రుద్రులలో శంకరుడు అని చెప్పారు కృష్ణుడు, యక్ష రక్షసులలో విత్తేష అంటే కుబేరుడు, ఇంకా వసువులలో పావక, ఇంకా శిఖరాలలో మేరు అని చెప్పారు 23వ శ్లోకంలో. ఇవాళ 24 మనం చూద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి దయచేసి. 24వ శ్లోకం. కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతారా? ఎవరు హ్యాండ్ రేస్ చేయలేదు ఇంకా, ఎక్సెప్ట్ అనంతలక్ష్మి మాతాజీ. నేను చదువుతాను ప్రభుజీ. ఎస్ చదవండి. పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనమహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో నన్ను ముఖ్యుడైన బృహస్పతిగా తెలుసుకోవలసింది. సేనాపతులలో నేను కార్తికేయుడను, జలాశయాల్లో నేను సముద్రుడను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రం. దండవత్. 25వ శ్లోకం కూడా ఉంది, ఎవరైనా చదువుతారా వేరే వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి. మహర్షీణాం భృగురహం గిరామస్మైకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. మహర్షులలో నేను భృగువును, దివ్య ధ్వనులలో నేను ఓంకారమును, యజ్ఞాలలో నేను నామజపమును, కదలని వాటిలో నేను హిమాలయ పర్వతాలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఇవాళ మనం ఈ 2 శ్లోకాలు చర్చిద్దాం. సో 24వ శ్లోకంలో మనం చూస్తాం భగవంతుడు ఏం చెప్తున్నారు. పురోధసాం అంటే ప్రీస్ట్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, గురువులు, కుల గురువులు ఉంటారు కదా, వాటిలలో ముఖ్యము నేను అంటే అందులో ముఖ్యం ఎవరు? బేసిక్గా బృహస్పతి. సో పురోహితులు ఎవరైతే ఉంటారో అందులో నేను ముఖ్యమైనటువంటి బృహస్పతిని అని చెప్తున్నారనమాట. సో బృహస్పతి గురించి మనకు అందరికీ తెలుసు. సో దేవి దేవతలందరికీ ఎవరైతే గురువు, స్పిరిచువల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అది బృహస్పతి. ఇంకా రాక్షసులకి శుక్రాచార్యుల వారు, రైట్. సో ఇంకా ప్రత్యేకంగా ఇంద్రుడు బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. మీకు తెలుసు అనేక సందర్భాలలో వారిద్దరి మధ్య ఇంటరాక్షన్స్ కూడా జరిగాయి అన్నమాట, రైట్. ఒకసారి ఇంద్రుడు అలా వచ్చేసాడు, తను గౌరవం ఇవ్వలేదు తన గురువుకి, రైట్. సో దానివల్ల ఆ శాపం కూడా తనకి అంటుకుందనమాట. సో అలా అని బృహస్పతి చాలా చాలా గొప్ప పురోహితుడు. ఇంకా అందరి అంటే ఇంద్రుడు కూడా మీరు చూస్తే తను దేవి దేవతలలో అందరికంటే ఉన్నతమైన వాడు. అట్ ద సేమ్ టైం బృహస్పతి కూడా అందరి పురోహితులలో తను ఉన్నతమైన వాడు. సో ఉన్నతమైన వాడు కాబట్టే అది
కృష్ణుడు ఏమంటున్నారు? నన్ను ప్రతినిధిస్తున్నారు అని చెప్తున్నారు ఆ బృహస్పతి. ఉం? అలా. దాని తర్వాత రెండవది ఇక్కడ సేనాపతులలో నేను కార్తికేయుడును అని చెప్పారు. సో మీకు అందరికీ కార్తికేయ తెలుసు, శివ పార్వతుల యొక్క పుత్రుడు. ఉం? గణపతి కూడా ఉన్నారు, బట్ కార్తికేయ ఆల్సో, రైట్? సో ఈ కార్తికేయ ఎవరైతే ఉన్నారో తన ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే ఆ, తను సేనాపతి. సో ఆ, రాక్షసుల మధ్య దేవి దేవతల మధ్య ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో అప్పుడు ఆ దేవి దేవతల దగ్గర ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ పొజిషనింగ్, స్ట్రాటజీ, లీడింగ్ ఏదైతే ఉందో అది కార్తికేయ చేస్తారనమాట. ఏ విధంగా మనం పొజిషన్ చేసుకోవాలి, ఏ విధంగా రాక్షసులు అటాక్ చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, ఇంకా మరియు వాళ్ళకి తిరిగి అటాక్ చేయాలి, ఇది కార్తికేయ చేస్తారు, రైట్? సో శ్రీమద్ భాగవతంలో కూడా ఒక సందర్భం వస్తుంది, ఎక్కడైతే మీకు అందరు తెలుసు, కార్తికేయ లేనటువంటి సమయంలో ఆమ్, దేవి దేవతలు, ముచుకుందుడు ఆ సేనాపతి యొక్క భారాన్ని అంటే బాధ్యతని తీసుకుంటాడనమాట, రైట్? సో ముచుకుందుడు, దేవి దేవతలు అటు ప్రత్యేకంగా ఇంద్రుడు అప్రోచ్ చేస్తారనమాట. ఈ యుద్ధంలో మేము మాకు సహాయం కావాలి అని అంటే తను తన రాజ్యము, భార్య, పిల్లలు, కుటుంబం అంతా త్యాగం చేసేసి ఎన్నో ఎన్నో వందల సంవత్సరాలు తను స్వర్గంలో గడుపుతాడు వీళ్ళతో యుద్ధం చేయడంలో సహాయం చేయడానికి, రైట్? సో అలా చేసిన తర్వాత ఎప్పుడైతే కార్తికేయుడు వస్తారో అప్పుడు ఆమ్, ఆ, మళ్ళీ ముచుకుందుడికి రిక్వెస్ట్ చేస్తారనమాట, ఇప్పుడు మా సేనాపతి ఉన్నారు, సో మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చని. సో కానీ అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, దేవి దేవతలు మీకు ఏం వరం కావాలి, మీరు ఇంత మాకు సేవ చేశారు, రైట్? సో అప్పుడు ముచుకుందుడు మీకు అందరికి తెలిసి ఏం కోరుకుంటాడు? నాకు నిద్ర కావాలి అని అంటారు, రైట్? సో ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసి నేను అలసిపోయాను కదా, అలా అని ముచుకుందుడు కార్తికేయకి రిప్లై ఇస్తారనమాట. ఓ కార్తికేయ, మీరు నాకు వరం అడిగారు, చాలా ధన్యవాదాలు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా అనుకున్నారు ఈయన బహుశా ధనం అడుగుతాడేమో, లేకపోతే ఒక పోస్ట్ పొజిషన్ అడుగుతాడేమో, లేకపోతే అందమైన అప్సరని అడుగుతాడేమో, రైట్? అక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి భౌతికంగా ఎంజాయ్ చేయడానికి స్వర్గంలో, ఇంకా అవి దేవి దేవతలు సప్లై చేయొచ్చు. అయినా కానీ ముచుకుందుడు ఈజ్ అ డివోటీ, తను భక్తుడు కాబట్టి తనకి ఇవన్నింటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో అది కూడా మనం చూస్తాము, భక్తుల లక్షణం ఏంటంటే ఇంద్రియ తృప్తి చేయాలనే అవకాశం ఉన్నా కానీ భక్తుల ఇంట్రెస్ట్ దాంట్లో ఉండదు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాంట్లో వెళ్ళరు, రైట్? సో ఆ విధంగా తను ఏమన్నాడంటే నాకు నిద్ర కావాలి ఎందుకంటే చాలా అలసిపోయాను, అలా అని తథాస్తు జరుగుతుంది. తర్వాత ముచ్చుకుందుడు వచ్చి నిద్రపోతాడు ఒక గుహలో, రైట్? సో అలా అని కార్తికేయతో ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. మరియు ఆ, మూడవది ఇక్కడ ఏదైతే చెప్పారో అదేంటి, ఇక్కడ సరసామస్మి సాగర. సో సరసామస్మి సాగర అంటే అంటే వాటర్ బాడీస్, జలాశయాలు. తెలుగులో జలాశయాలలో అందరికంటే పెద్ద జలాశయం ఏంటి? సాగరం. ఎస్, దానికంటే పెద్ద జలాశయం లేదు. చెరువు ఉంటుంది, ఒక నది ఉంటుంది, ఆ, ఒక బావి కూడా ఒక జలాశయం. బావి, చెరువు, నది ఇవన్నీ కూడా జలాశయాలు, కానీ అందరికంటే పెద్దది సాగరం. ఇంకా ఆ సాగరం ఏదైతే ఉందో అది కృష్ణుడిని ప్రతినిధిస్తుంది. ఒకటేంటంటే సాగరం ఎంత మీరు చూస్తే అనంతమైనటువంటిది ఉంటుంది. ఎస్ సార్, పెద్ద ఓషియన్ చూడండి ఇలా, అసలు దాని హద్దు ఎక్కడుంది, దాని ఎండ్ ఎక్కడుంది, స్టార్ట్ ఎక్కడుంది అసలు ఏర్పడదు. ఎవ్రీవేర్ యూ విల్ సీ ఇట్ విల్ లుక్ ఎండ్లెస్, అంత పెద్దది జలాశయం. మరియు అందులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, యూ కెన్ ఇమాజిన్. ఆ అన్ని నీళ్లు ఇవాపరేట్ అయితేనే మనకి ఆ వర్షాలు వస్తున్నాయి, ఇంకా ఆ వర్షాల నీళ్లు మళ్ళీ నదిలోకి వస్తున్నాయి, మనం చెరువులోకి వస్తున్నాయి, మనం తాగుతున్నాము, ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. మరి ఇంకోటి, ఆ ఒక సాగరములో ఎన్నో ఎన్నో నదులు కూడా అందులో కలిసిపోతాయి, అవునా? సో అన్ని నదులు కలిసిపోయి అక్కడికి వచ్చి చేరిన తర్వాత కూడా సాగరము నిశ్చలంగా ఉంటుంది. ఆ, అంటే దాని అర్థం ఏంటి? సాగరము ఎప్పుడు కూడా ఆందోళన అవ్వదన్నమాట, ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేసింది, రైట్? అలా ఎప్పుడు కూడా అలాగే స్టేబుల్గా ఉంటుంది, రైట్? అచలంగా ఉంటుంది. ఆపుర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యత్వత్, కృష్ణుడు చెప్పారు కదా. సో ఆ విధంగా ఆ సాగరం అనేది భగవంతుని ప్రతినిధిస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సముద్రం చూస్తే మీకు ఎవరు గుర్తు రావాలి?
భగవంతుడు గుర్తుకు రావాలి. ఎస్, ఈ శ్లోకం గుర్తుకు రావాలి. సరసామస్మి సాగర అని వెంటనే మనకు గుర్తు రావాలి. రైట్, అలా. సో అది ఈ 24వ శ్లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. ఇంకా 25లో మనం ఇప్పుడే చదివాము. అయితే 25లో ఏం చెప్పారు ఇక్కడ? మహర్షీణాం మహర్షీణాం భృగురహం. సో మహర్షులలో నేను భృగు మహర్షిని. సో భృగు మహర్షి పేరు మనందరికీ తెలుసు. ఆ, చాలా ఫేమస్. మరియు గిరామస్మి ఏకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ అని చెప్పారు. సో మీకు అందరు తెలుసు, ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో ఆ సమయంలోనే సప్త ఋషులు కూడా ఉంటారు. సప్త ఋషులు కూడా సృష్టింపబడ్డారనమాట బ్రహ్మదేవుడి ద్వారా. ఆ సప్త ఋషుల పేర్లు భృగు, మరీచి, అత్రి, పులస్త్య, పులాహ, క్రతు, వశిష్ఠ. వీళ్ళు సప్త ఋషులు అనమాట. ఇందులో ఫస్ట్ ఎవరున్నారు? భృగు. సో ఈ భృగు మహర్షి ఎవరైతే ఉన్నారో సప్త ఋషులలో ఒకరనమాట. సో వెరీ వెరీ అడ్వాన్స్డ్, చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఋషి. ఇంకా మీకు అందరికి ఆ కథ కూడా తెలుసు. శ్రీమద్ భాగవతంలో కూడా ఈ కథ వస్తుంది. ఎక్కడైతే చాలా మంది ఋషిమునులు కలిసి వాళ్ళు తేలుస్తున్నారనమాట. ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ, విష్ణు, ఇంకా మహేశ్వర అంటే శివ, ఆ, వీళ్ళలో ముగ్గురులో ఎవరు ఉన్నతమైన వారు, ఎవరు పూర్ణ పురుషోత్తమ భగవానుళ్ళు అని వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ అయినప్పుడు అప్పుడు ఈ టెస్ట్ చే చేసి నిర్ణయించడానికి ఎవరిని పంపుతారు? భృగుమునినే పంపుతారనమాట. సో భృగుముని అది తేల్చడానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు. తర్వాత కైలాసానికి కూడా వెళ్తాడు. తర్వాత వైకుంఠానికి కూడా వెళ్తాడు. సో ఆయనకి వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే ఈ ఋషిమునుల దగ్గర చాలా ఉన్నతమైన శక్తులు ఉంటాయి. ఆ, అష్టసిద్ధులు బై డిఫాల్ట్ ఉంటాయి వీళ్ళ దగ్గర. పెద్దగా ఏం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ దగ్గర లేదనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో బ్రహ్మలోకానికి వెళ్ళారు. సో బ్రహ్మ అక్కడ సభలో ఉన్నారనమాట. కానీ భృగుముని కావాలనే పరీక్ష కదా. యాక్చువల్గా చూడబోతే బ్రహ్మదేవుడు తండ్రి అవుతారు ఎవరికి? భృగుమునికి. కానీ పరీక్షలాగా తను కావాలనే చూసి కూడా గౌరవించలేదు. రైట్. సో బ్రహ్మదేవుడి ముందు ఈయన చిన్న పిల్లవాడు, ఒక రకంగా చూస్తే పుత్రుడు. తను గౌరవించాలి, కనీసం లేచి నిలబడాలి, ప్రణామం చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. తండ్రి గారికి ప్రణామం చేయడం అనేది అది ఒక గౌరవం పుత్రుడు. సో తను కావాలని చేయలేదన్నమాట. సో అలా అంటే తను ఏం యాక్షన్ తీసుకోలేదు, ప్రణామం చేయలేదు, ఇలా చేయలేదు, ఏం చేయలేదు. కేవలం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు, అవమానించలేదు కూడా. ఏదో తిట్టారని కాదు, లేకపోతే కొట్టారు, అది ఏం చేయలేదు. కానీ రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. రైట్, న్యూట్రల్గా ఉన్నాడు అనమాట. సో ఇది చూసి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది అనమాట, ఈయన నన్ను డిస్రెస్పెక్ట్ చేశాడని. రైట్. సో అలా అని, కానీ బ్రహ్మదేవుడు తన సభలో ఉన్నారు. ఇంకా తనకి చాలా చాలా కోపం వచ్చింది బ్రహ్మదేవుడికి ఈ విధంగా. ఆ, ఎందుకంటే తనకి ఆ ఎంపవర్మెంట్ కూడా ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడే, అవునా కదా? ఈ విధంగా ఋషి అవ్వడం, ఇన్ని అవంతా కూడా బ్రహ్మదేవుడి ఆశీస్సుల ద్వారా వచ్చింది. ఇప్పుడు నాకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇలా కరెక్ట్ కాదని తన కోపం వచ్చింది. కానీ తను కంట్రోల్ చేసుకున్నాడు. సో తను కంట్రోల్ చేసుకున్న విషయము భృగుముని గమనించాడు అనమాట. ఎప్పుడెప్పుడు అవుతుంది కదా మన ఫేస్ మీద కోపం కంట్రోల్ చేసినప్పుడు కనిపిస్తుంది కొంచెం. ఈయనకు మీకు ఇష్టం లేదనుకుంటా, మొహం చూస్తే ఏర్పడుతుంది అని మనం తెలుసుకుంటాం. సో అలా అని భృగుమునికి అర్థమైందరే, నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఈయన ఏమో కోప్పడుతున్నాడు. సో ఖచ్చితంగా ఈయనైతే పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాదు. ఎస్. అలా అని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? కైలాసానికి వెళ్తారు. సో కైలాసానికి వెళ్తే అక్కడ కూడా శివుడు ఉంటారనమాట. సో శివుడు ఇంకా ఈ భృగుముని ఇద్దరు అన్నదమ్ముళ్ళు అవుతారు. రైట్. సో ఎందుకంటే బ్రహ్మదేవుడి పుత్రుళ్ళు. ఆ, శివుడు రుద్ర, బ్రహ్మదేవుడి యొక్క రౌద్రం నుండి ఉద్భవించినటువంటి వ్యక్తి. ఇంకా ఈయన భృగుముని. సో శివుడు ఎప్పుడైతే చూసారో ఆ సోదరుడా రా అని ఇలా అల్లుకోవడానికి దగ్గర వచ్చారనమాట. అయితే అప్పుడు భృగుముని కావాలనే పరీక్షించాడు. ఏమన్నాడంటే, అరే దూరం వెళ్ళు, దగ్గరకు వస్తున్నావు, స్నానమైనా చేసావా నువ్వు? ఎప్పుడు శ్మశానాలలో తిరుగుతూ ఉంటావు, ఆ, మెడలో ఏంటి ఆ పాము, ఇదంతా అవతారం ఏంటి అసలు? ఆ విధంగా అన్నారు అనమాట. సో అప్పుడు శివుడు ఆ త్రిశూలం దూసుకొని చంపడానికి వెళ్తాడు అనమాట. ఎవరిని? భృగుమునిని. ఇలా అంటావా, ఇలా అవమానిస్తావా అని. రైట్. సో అప్పుడు వెంటనే భృగుముని అక్కడి నుంచి పరిగెడతారు.
సో పరిగెట్టి అప్పుడు ఆయన కూడా అనుకుంటారు, నో నో ఇంకా ఎవరినైనా వెతకాలి నేను. సో దెన్ ఆయన వైకుంఠానికి వెళ్తారనమాట. సో వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఉంటారు. సో లక్ష్మీదేవి భగవంతుడి యొక్క పాదపద్మముల యొక్క సేవ చేస్తుందన్నమాట, పాద సేవనం, రైట్. సో ఆ టైంలో ఈయన వెళ్ళి భృగు డైరెక్ట్గా భగవంతుడి యొక్క గుండెల మీద తంతారు, రైట్. సో బ్రహ్మదేవుడి కేసులో తను ఆ, వాక్కు ద్వారా శరీరం ద్వారా ఎటువంటి అపరాధం చేయలేదు, మానసికంగా ఒక రకంగా చేశాడనమాట. కానీ ఆ, శివుడి కేసులో తను వాక్కు ద్వారా అపరాధం చేశాడు. కానీ విష్ణు కేసులో శరీరం ద్వారానే అపరాధం చేశాడనమాట, డైరెక్ట్గా తన్నేశాడు. సో ఆ తన్నిన తర్వాత మీకు అందరికి తెలుసు ఏ విధంగా విష్ణుమూర్తి స్పందించారు, రైట్. ఆయన ఏమన్నారు, అయ్యయ్యో నా హృదయం రాయి లాంటిది, గట్టిది, ఇంకా మీ పాదపద్మములు చాలా కోమలమైనవి. ఆ, అలా మీకు కష్టం కలిగిందేమో నన్ను తన్నిన తర్వాత, మీ కాలికి నొప్పి పెడుతుందేమో. సో ఆ విధంగా ఆ, శుద్ధ సత్వగుణాన్ని వ్యక్తం చేశారు విష్ణుమూర్తి. అది అయిన తర్వాత తను వచ్చి చెప్తారనమాట, ఈయనే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని. ఇది శ్రీమద్ భాగవతంలో ఉంది, రైట్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఆ కథ మీరు ఓపెన్ చేసి చదవచ్చు. యా, అయితే ఆమ్, దాని తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, దివ్య ధనులలో నేను ఓంకారమును అని చెప్పారు. సో దివ్య ధనులు ఎన్నో ఉన్నాయి, రైట్. వేదిక మంత్రాలు ఉన్నాయి, ఇంకా ఆ, కానీ మీరు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూస్తే అన్ని వేదిక మంత్రాలలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటది? ఎవరు చెప్తారు? ఓం ప్రభుజీ. ఓంకారం, అవునా, రైట్. ఏం వేదిక మంత్రం అని తీసుకోండి. ఓం ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ, రైట్. ఈ యొక్క ఋగ్వేద మంత్రంలో కూడా ఓం ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళండి అందులో వేదిక మంత్రం అంటే ఖచ్చితంగా ఓం ఉంటుంది. సో ఈ ఓం భగవంతుడిని ప్రతినిధిస్తుంది. ఈ విషయం అనేక చోట్లలో చెప్పారు కృష్ణుడు, వేరే చోట్ల కూడా చెప్పారు. ప్రణవ సర్వ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. ఇస్ దాట్ ద వర్స్? ప్రణవ, నో నో, ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం దృషు. సో శబ్దకే పౌరుషం, ప్రణవ సర్వ వేదేషు, నేను ఆ ప్రణవాకారాన్ని ఓంకారాన్ని అని చెప్పారనమాట. అలా. సో ఈ ఓంకారము భగవంతుడి యొక్క భగవంతుడినే ప్రతినిధిస్తుంది. ఓం అన్నప్పుడు అది భగవంతుడినే అడ్రస్ చేస్తుంది, రైట్. కానీ ఇది భగవంతుణ్ణి ఒక సాకార రూపంలో సూచించట్లేదు, నిరాకార రూపంలో సూచిస్తుంది ఓం అనేది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మన సొసైటీలో కింద ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, ఆయనని మీరు ఓ వాచ్మెన్ అని కూడా పిలవచ్చు, లేకపోతే ఓ రమేష్ బాబు అని కూడా పిలవచ్చు. ఆయన పేరు రమేష్ బాబు. సో ఇద్దరింట్లో పర్సనల్ ఏది, ఇంపర్సనల్ ఏది? తన పేరుతో ఎప్పుడైతే పిలుస్తామో అది పర్సనల్, కదా, సాకారం అన్నమాట. అందులో వ్యక్తిగత ఇంటరాక్షన్ ఉంది. వాచ్మెన్ అన్నప్పుడు అంత పర్సనల్ కాదు, ఒప్పుకుంటారా? వాచ్మెన్, రైట్. అలా. సో ఆ విధంగా ఓం అన్నప్పుడు అది అంత వ్యక్తిగత సంబంధము లేదు అందులో. కృష్ణ అని అన్నప్పుడు, రామ అన్నప్పుడు, గోవింద అన్నప్పుడు, గోపాల అన్నప్పుడు అది డైరెక్ట్గా కృష్ణుడి గురించి మాట్లాడుతుంది. అయినా కానీ ఓం ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, రైట్. ఎందుకంటే మనకి అన్ని వేదాలలో ఓం, అది ఓం లేకుండా ఎటువంటి వేదిక మంత్రాలు లేవు యజ్ఞాలలో, రైట్. ఇంకా ఈ ఓం అష్టాంగ యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఏమంటారు? ఓం అని ధ్యానం చేస్తారు, రైట్. సో ఆ విధంగా ఇది భగవంతుణ్ణే సూచిస్తుంది, ఇంకా చాలా చాలా పవిత్రమైనటువంటిది. సో ఆ ఓం అనేది నన్ను ప్రతినిధిస్తుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, రైట్. ఇంకా దాని తర్వాత ఏం చెప్పారు? యజ్ఞాలలో నేను నామ జపమును, రైట్. సో ఆ, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. సో అనేక యజ్ఞాలు ఉన్నాయి. అన్ని యజ్ఞాలలో బెస్ట్ యజ్ఞం ఏంటి? ఇప్పుడు ఒక యజ్ఞం మనము అగ్నికుండం పెట్టి హవనం ఇదంతా కూడా చేస్తాం, అది కూడా ఒక యజ్ఞ విధి, రైట్. సో అనేక ఆ, యజ్ఞాల యొక్క వివరణ ఉంది వేదాలలో. కానీ బెస్ట్ యజ్ఞం ఏంటంటే జపయజ్ఞం. ఎప్పుడైతే భగవంతుడి నామజపం చేస్తామో అది జపము. సో అందుకనే చాలా మంది అంటారు, ఇది ఇది హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలని ఎక్కడుంది భగవద్గీతలో? ఏ శ్లోకం ఉంది? మీరు ఇస్కాన్ వాళ్ళు ఫాలో చేస్తారు కదా. సో అలా అడిగితే ఈ శ్లోకం చెప్పాలి మీరు, ఓకేనా? ఈ శ్లోకంలో చాలా చాలా క్లియర్గా భగవంతుడు చెప్పారు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి.
మానవ జీవితం అంటేనే యజ్ఞం చేయాలి. అది 3వ అధ్యాయంలో చెప్పారు, గుర్తుందా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ. ఆ శ్లోకంలో చెప్పారు ఏంటని? ఒకవేళ ఒక వ్యక్తి యజ్ఞము చేయకపోతే ఏమవుతుంది? లోకోయం కర్మబంధన, తను కర్మబంధంలో చిక్కిపోతాడు. దాని అర్థం ఏంటంటే మనకు ప్రకృతి ద్వారా ఎన్నో ఎన్నో రీసోర్సెస్ దొరుకుతున్నాయి. తిండి, నీళ్లు, గాలి, ఫలాలు, పాలు, ఆ, ఆకులు, చెట్లు, ఇవన్నీ గనక మనం ప్రకృతి నుంచి తీసుకొని మనం కేవలం మన కడుపు నింపుకున్నాం అనుకోండి, అది రివర్స్ దేవి దేవతలకి భగవంతుడికి ఇవ్వకుండా ఆ, దాన్ని ఏమంటారు? స్తేన అంటారు. స్తేన అంటే దొంగ అని కృష్ణుడు చెప్పారు. రైట్. సో ఎవరైతే యజ్ఞం చేయరో, ఎవరైతే దేవి దేవతలకు లేకపోతే భగవంతుడికి, పురుషోత్తమ భగవానుడికి అర్పించరో, ఆఫర్ చేయరో, అటువంటి వాళ్ళు దొంగతనం చేస్తున్నారనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్ మనం డబ్బులు పే చేయకుండా ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని దొంగతనం అంటారు. అవునా? సో అలా, సో అందుకని అది పాపకార్యం. సో అందుకనే ఈ యజ్ఞాలు, యాగాలు అనేవి గొప్ప గొప్ప రాజులు చేసేవారు, అందరూ చేసేవారు. ఎందుకంటే ప్రకృతి ద్వారా, దేవి దేవతల సహకారం ద్వారానే మనం అందరం బ్రతకగలుగుతున్నాం. అవునా? ఇంద్రుడు అక్కడ సహకరిస్తేనే వానలు వస్తున్నాయి. వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్ని, అగ్ని లేకుండా బ్రతుకుతామా? ఆ, మంట లేకుండా తిండి కూడా మనం తినలేము. ఏది వండుకోరాదు. ఫలాలు ఇవన్నీ ఎన్ని రోజులు తింటాం? ఎస్. సో ఆ విధంగా దేవి దేవతల సహకారము, ఇంకా దేవి దేవతల సహకారం అంటే యాక్చువల్గా అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి యొక్క ఆదేశమే కదా. సో ఆ విధంగా వీళ్ళందరి సహకారంతో మనం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మన బాధ్యత కాదా? 100%. సో ఆ విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ప్రవీణ్ ప్రభు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాం. ఆయన 50 లక్షలు పెట్టారు, నేను 50 లక్షలు పెట్టాను. ఇంకా ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ వచ్చేస్తే ఆ ప్రాఫిట్ అంతా నేనే తీసుకుంటున్నాను చెప్పాను. ప్రవీణ్ గారు మీకు ఇవ్వనండి ప్రాఫిట్. అలా. సో అది కరెక్ట్ కాదు, రైట్? ఎందుకంటే ఇద్దరు కలిసి చేశాం కాబట్టి ప్రాఫిట్లో కూడా ఆయనకి షేర్ ఉంటుంది. అదేవిధంగా మనం బ్రతుకుతున్నాము అని అంటే దేవి దేవతలు ఇచ్చిన ఆశీర్వాదం ఉంది. ఆ, భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం మరి ఆయనకు తిరిగి ఇవ్వడమా కాదా? తిరిగి ఇవ్వాలి కదా. ఎస్, లాజికల్గా ఆలోచించండి. సో దాన్నే యజ్ఞం అంటారు, రైట్? సాక్రిఫైస్. ప్రభుపదిలో సాక్రిఫైస్ అని ట్రాన్స్లేట్ చేశారు. సో అన్ని యజ్ఞాలలో బెస్ట్ ఏంటంటే జపం, రైట్ అని కృష్ణుడు చెప్తున్నారు. సో అందుకనే మనకు కలియుగంలో ఇంకా ఇది చాలా చాలా 100% అప్లికేబుల్ అనమాట. సో అందుకనే చైతన్య మహాప్రభుల వారు మనకి ఈ యొక్క ఆదేశాన్ని ఇవ్వడానికే కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించారనమాట. ఇంకేం చెప్పారు? హరేరునామ 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 ఇవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. ఉమ్. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో ఇది మనం జపం రూపంలో చేస్తాం, రైట్? జపం రూపంలో అంటే మనం నోటి ద్వారా ఉచ్చరిస్తాము, ఇంకా కనీసం మనకి వినబడేటట్టు మనం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఆ లెక్క ప్రకారం చూస్తే మనం ఆల్రెడీ బెస్ట్ యజ్ఞం ఫాలో చేస్తున్నాం. సో మిగతా యజ్ఞాలు ఏదో చేయాల్సిన అవసరం మనకి లేదు. అఫ్ కోర్స్ గృహప్రవేశము, పెళ్ళి, అందులో కొన్ని మెయిన్ యజ్ఞాలు ఉంటాయి, అవి మనం చేసుకోవచ్చు. కానీ రోజు అవి చేయలేం మనం. అవునా? ఎవరైనా ట్రై చేస్తారా? రోజు యజ్ఞం చేయాలి, ఆ, అది సాధ్యం కాదు. కలియుగంలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ, రైట్? సో అలా అని కానీ రోజు జపం చేయొచ్చు. ఆ, ఇంకా జపానికి ప్రత్యేకంగా కలియుగంలో ఎక్కువగా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కూడా లేవు. స్నానం చేసే జపం చేయాలి, లేకపోతే సంధ్యావందనం టైంలోనే చేయాలి, ఆ, ఆ ఆ దిశలో నిలబడి చేయాలి, కూర్చొనే చేయాలి. ఆ, అలాంటి ఎటువంటి నియమ నిబంధనలు ఈ హరే కృష్ణ మహామంత్ర జపంలో లేవు. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల అని చెప్పారు. ఉం. సో భగవంతుడికి ఎన్నో ఎన్నో నామాలు ఉన్నాయి. కేవలం కృష్ణనే కాదు, కేవలం రామానే కాదు, నారాయణ, గోవింద, గోపాల, మధుసూదన, వామన, అచ్యుత, ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లలో శక్తి ఉంది. ఇంకా ఆ దివ్యమైన పేర్లను ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తామో దాంట్లో ఎటువంటి నియమ నిబంధనలు అవసరము లేదు, రైట్? సో దాని అర్థం మనం నియమ నిబంధనలు పాటించకూడదని కాదు. ఖచ్చితంగా మనము జపం చేస్తున్నప్పుడు శుద్ధ స్థాయిలో ఉండాలి, ఒక చోట కూర్చొని చేయాలి, డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని అర్థం ఏంటో తెలుసా? పొద్దున బ్రహ్మముహూర్తంలో చేయాలి ఇండైరెక్ట్గా. ఎందుకంటే వేరే ఏ టైంలో చేయండి డిస్ట్రాక్షన్ ఉంటుంది. అవునా? ఒక్కసారి పొద్దున టైం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఒంటరిగా టైం దొరకడం అందరికీ సాధ్యం కాదు.
మీరు ఒకవేళ ఒకరు ఇంట్లో ఒకరే ఉంటారంటే అది వేరే విషయం. కానీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, ఆ, వాళ్ళు పిలుస్తారు ఈ పని ఆ పని. ఆ విధంగా ఒక బ్రహ్మచారి ఉన్నారనమాట మన చౌపట్టి టెంపుల్లో, వ్రజ్ విహరి ప్రభు అని. తను చెప్తున్నారు, తను రోజు 2:30కు లేస్తారు రాత్రికి. రైట్. అయితే ఒక క్లాస్లో చెప్తున్నారు ఆయన, ఎందుకంటే తను అక్కడ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారనమాట. తను ఏమంటారంటే, ఒక్కసారి నేను మార్నింగ్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళాను అనుకోండి 4:30కి టెంపుల్ హాల్లో, ఇక దాని తర్వాత నన్ను ఎవరు వదలరు. అది ఇది అది ఇదని ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడతారు నా దగ్గరకు వచ్చి, ఎందుకంటే తను అక్కడ లీడర్ మేనేజర్ కాబట్టి. సో అటువంటి సందర్భంలో నేనేం చేద్దాం, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని జపం చేయడము, పదార్థమాలలు అయితే అయిపోతాయి కానీ క్వాలిటీ ఉండదు అందులో. అవునా కదా? సో అందుకనే ఆ క్వాలిటీ నాది కాంప్రమైజ్ అవ్వకూడదని ఆ భయానికి 2:30కి లేస్తాను, 4:30 లోపు పదహారమాలలు చేసేసుకుంటాను. అప్పుడు దాని తర్వాత 4:30కి నేను మంగళారతి అటెండ్ చేసిన తర్వాత ఎంతమంది పిలిచినా ఏదైనా కానీ నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే ఆ 2:30 గంటలు 2 గంటలు ఏవైతే ఉన్నాయో అందులో నేను మంచిగా ఏకాంతంలో ఇంకా ధ్యానపూర్వకంగా జపం చేశాను. సో ఈ విధంగా మనం ఒక విషయం ఇక్కడ గమనించాలి. 100% అన్ని యజ్ఞాలలో ఉన్నతమైన యజ్ఞము జపము, కానీ దాంట్లో ఒక క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడు అంతా హడావుడిలో మనం జపం చేసేస్తాము, రౌండ్స్ ఫినిష్ చేయాలని. హాఫ్ అన్ అవరే ఉంది, హాఫ్ అన్ అవర్లో ఎలాగో అలాగా 4 కాకుండా 5 చేస్తాను, ఇవాళ టైం తక్కువ ఉంది. సో అలా అని దాంట్లో స్క్వీజ్ చేసి పెట్టడము, ఫిట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. మనం జపం అనేది కృష్ణుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ. ఎస్. సో ఇక్కడ మనం జపం చేస్తున్నాము, ఇంకా మన మనసు అటు ఇటు వెళ్ళడం, దట్ ఈస్ ఓకే, అండర్స్టాండబుల్. కానీ మనమే ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చున్నాను, ఇంకా అక్కడ జపం చేస్తున్నాను. ప్రభుజీ చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది. 100% అవుతుంది, కూర్చుంది రైల్వే స్టేషన్లో కదా. ఎస్ ఆర్ నో? అక్కడ ఏదో మీరు క్వాలిటీ చాంటింగ్ చేయగలుగుతారా? చేయరాదు. ఎస్ ఆర్ నో? సో నేనే కావాలని ఒక డిస్ట్రాక్షన్ కలిగేటటువంటి ప్రదేశంలో కూర్చుంటే తప్పు నాది కదా. కోర్స్ మనం ట్రావెలింగ్లో చేస్తాం, అది వేరే విషయం, అది దాని గురించి అనట్లేదు. ఇంట్లో కూడా ఇక్కడ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాలాసార్లు చూశాను. సో అక్కడ వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చోవడం, జపం చేయడం, హరే కృష్ణ అది కూడా వింటున్నారు, జపం కూడా నడుస్తుంది. సో కావాలని డిస్ట్రాక్షన్ ఎంచుకుంటున్నాం, రైట్? సో వీ లైక్ టు బి డిస్ట్రాక్టెడ్ సమ్ టైమ్స్. ఒంటరిగా కూర్చొని జపం చేస్తే అబ్బా పిచ్చెక్కుతుంది ఒంటరిగా ఉంటే, అక్కడికి వెళ్ళి కొంచెం డిస్ట్రాక్షన్ కావాలి నాకు. సో ఆ విధంగా డిస్ట్రాక్షన్స్ కూడా యాడ్ చేసేసుకుంటాం. సో అలా అలా చేస్తే అవుట్పుట్ ఎక్కువగా రాదు. వస్తుంది అవుట్పుట్, కానీ అంత ఎఫెక్టివ్గా రాదు. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జపం అనేది క్వాలిటీతో చేయాలి. బెస్ట్ మీరు ట్రై చేసి చూడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, బ్రహ్మముహూర్తంలో లేవండి, స్నానం చేయండి. అప్పుడు ఆ టైంలో పూర్తి ప్రపంచం అంతా పడుకొని ఉంది. కేవలం ఏదో కొంతమంది భక్తులు, ఇస్కాన్ డివోటీసు, వేరే మందిరాలలో ఉండేవాళ్ళు, పొద్దున లేసేవాళ్ళు, వాళ్ళు లేస్తారు. పూర్తి ప్రపంచం అంతా నిద్రపోతుంది. అమేజింగ్ సైలెన్స్ ఉంటుంది, అమేజింగ్ కాన్సన్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేయండి. నేను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తున్నాను. 100%. అందులో ఆ అబ్జర్ప్షన్, ఆ క్వాలిటీ, ఇంకా ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో మనసు మీద, మన చైతన్యం మీద, అది చాలా ఉన్నతంగా ఉంటుంది. మనసు మొత్తం శుద్ధమైపోతుంది అనమాట. దాని తర్వాత యూ విల్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ హ్యాపీనెస్, రైట్? అది క్వాలిటీ వల్ల. సో అందుకనే ఎవరైతే చేయట్లేదో దయచేసి సంకల్పాలు తీసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఇంకా సమయం మన దగ్గర చాలా తక్కువ ఉంది. ఓకే. సో క్విక్గా సంకల్పం తీసుకోండి. పొద్దున 4:30, 5 o'clock లేవండి, జపం చేయండి. మొత్తం 16 కాకపోయినా కనీసం ఒక 4, 8, ఎందుకంటే అందరూ కూడా పొద్దున ఫ్రీ ఉండరు కదా. మాతాజీస్కి కుకింగ్ ఉంటుంది, పిల్లల కోసం అవన్నీ పనులు ఉంటాయి. సో కనీసం ఒక 4 మాలలు క్వాలిటీ చేసి కూడా మీరు మీ రోజుని స్టార్ట్ చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ విధంగా మీరు కంటిన్యూ చేస్తే భగవంతుడు మీ సిన్సియరిటీని చూసి మీ పరిస్థితి ఎలా మారుస్తారంటే, మీరు పొద్దున్నే 16 మాలలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు, రైట్? ఆ సిన్సియరిటీ మీరు వ్యక్తం చేయాలి. మరి ఈ 4తో వ్యక్తం, ఈ 4 కూడా చేయకుండా ఏదో ఒక రోజు కృష్ణుడు అనుగ్రహిస్తాడు, నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది కేవలం మానసికంగా మనం అనుకుంటున్నాం, ప్రాక్టికల్గా ఏం చేయట్లేదు. చాలామంది అంటూ ఉంటారు అలా, ప్రభుజీ భగవంతుడి కృప లేదు అందుకని నేను 16 మాలలు చేయట్లేదు. ఆ, సరే మీరు 16 చేయట్లేదు, నేను అడిగాను మీరు ఎన్ని చేస్తున్నారు? ఎప్పుడో ప్రభుజీ వారానికి ఎప్పుడైనా కుదిరితే ఒకటి చేస్తున్నాను.
సో ఇక్కడే ప్రాబ్లం ఉందన్నమాట. మీ సిన్సియరిటీ మీరు వ్యక్తం చేయట్లేదు. 16 చేసే పరిస్థితి లేదనుకోండి, ఫైన్. 2 3 చేసే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. ఆ 2 3 చేసే పరిస్థితి లేదనుకోండి, ఆ వ్యక్తి బ్రతకలేడు. ఎందుకంటే 2 3 మాలలు చేయడానికి టైం లేదు అని అంటే తనకి తినడానికి కూడా టైం లేదు, మరి పడుకోవడానికి కూడా టైం లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. మరి తినకుండా ఉంటే, పడుకోకుండా ఉంటే, బాత్రూమ్కి వెళ్ళకుండా చచ్చిపోతాడు కదా వ్యక్తి. ఎస్ ఆర్ నో? సో దాని అర్థం ఏంటంటే మనకు తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది, అన్నింటికి టైం ఉంది. ఒక 2 3 మాలలు చేయడానికి టైం లేదు అని అంటే అది యాక్చువల్గా మూర్ఖత్వం, టు బి వెరీ హానెస్ట్. రైట్? 16 చేయడానికి అఫ్ కోర్స్ 2 hours కావాలి, కొంతమంది కుదరకపోవచ్చు. కానీ 2 3 మాలాస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ 20 minutes, 15 20 minutes. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర 20 30 నిమిషాలు ఖచ్చితంగా ఉంటాయి. రైట్? అన్లెస్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్కు కూడా ఉన్నాయి, తను కూడా భగవద్గీత చదువుతాడు. ఎస్ ఆర్ నో? తను కూడా ధ్యానం చేస్తాడు. తను మొత్తం భారతదేశాన్ని నడిపిస్తున్నాడు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనము ఆ, మన సీరియస్నెస్ వ్యక్తం చేయాలి చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా. ఎస్. పొద్దున లేచి ఆ, మనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నాకు గుర్తుంది, నాకు డివోటీస్ చెప్పారు 16 మాలలు చేయాలి, 16 మాలలు చేయాలి. కానీ నేను కూడా అలాగనగా నా వల్ల అవ్వదు, నేను వర్కింగు, ఏం మాట్లాడుతున్నారు 16 మాలలు అంటే ఆ, అలా. సో సరే మీకు ఎంత కుదురుతుందో చేయండి అన్న. సో 4 మాలలు చేసేవాడిని. ఓకే. సో సాటర్డే సండే వచ్చింది. సో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాటర్డే సండే ఏముంటుంది? లీవ్ ఉంటుంది. సో లీవ్ రోజు కూడా 4 చేశాను నేను. అలా కంటిన్యూ అయిందనమాట. నాకు ఒకసారి అనిపించింది, నేను నిజంగానే సిన్సియర్ అయితే మండే టు ఫ్రైడే టైం లేదు, 4 చేశాను. అవునా? కానీ సాటర్డే సండే టైం ఉంది కదా మొత్తం రోజు, మరి ఆ రోజు 16 ఎందుకు చేయలేదు అని నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను అనమాట. అప్పుడు నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు. సో అప్పుడు నేనేం చేశాను, అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి వేడుకున్నాను, నేను సాటర్డే సండే ఖచ్చితంగా 16 చేస్తాను, కానీ మండే టు ఫ్రైడే నాకు టైం లేదు. ఓకే, సారీ. సో సాటర్డే సండే 16 చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. జస్ట్ 4 5 months తర్వాత, అరే ఈ 16 చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదే, ఒకసారి మండే కూడా ట్రై చేస్తాను పొద్దున్న తొందరగా లేచి. ఈజీగా అయిపోయింది. ట్యూస్డే కూడా చేద్దాం, వెనస్డే కూడా చేయొచ్చు, అరే ప్రతిరోజు చేయొచ్చు. ఇన్ని రోజులు అనవసరంగా నా మనసు చెప్పింది విని నేను 4 5 6 అనుకుంటే అలా కూర్చొని ఉన్నా. అలా అని డైలీ 16 మాలలు స్టార్ట్ అయిపోయాయి. రైట్? దిస్ వాజ్ లైక్ 2016. ఓకే, 15 16 ఆ టైంలో. సో ఆ విధంగా చూడండి, నాకు అప్పుడు కూడా జాబ్ ఉంది, ఇప్పుడు కూడా జాబ్ ఉంది. అప్పుడు ఇంకా బ్యాచిలర్ని, ఇప్పుడు నాకు భార్య, ఒక పిల్లోడు, మా అమ్మా నాన్న అందరు ఉన్నారు ఇక్కడ. Right? ఇంకా పనులు పెరిగిపోయాయి, అయినా కానీ 16 మాలలు అవుతున్నాయి ఈజీగా. ఎస్ ఆర్ నో? సో ఇది అందరికీ సాధ్యం అండి. మనం ఏంటంటే దీన్ని ప్లానింగ్ చేయము, దీనికి ప్రయారిటీ సరిగ్గా ఇవ్వమన్నమాట. సో అంతా 16 మాలలు పొద్దున్నే జరగాలని చెప్పట్లేదు, కానీ ఏ రీజనబుల్ వ్యక్తి అయినా పూర్తి రోజులో ఖచ్చితంగా 16 మాలలు ఖచ్చితంగా చేయొచ్చు. పొద్దున కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం, అలానే ప్రత్యేక వ్యక్తి చేయొచ్చండి, గ్యారంటీ 100%. రైట్? సో అందుకనే మనం ప్రయత్నించాలి. ఏదో ఒక రోజు వస్తుంది మారిపోతానని కాదు, చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి. నేను డైరెక్ట్గా జంప్ చేయండి అని చెప్పట్లేదు, కానీ మన సిన్సియరిటీ వ్యక్తం చేయడానికి మనం చేయాలి కదా. మనకి ఒక రోజు ఫ్రీ దొరికింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచించాలి కదా, ఇవాళ ఫ్రీగా ఉన్నాను, ఇవాళ 16 చేయకూడదా? చేయాలి కదా. ఎస్. నన్ను నేను మోసం చేసుకోకూడదు కదా. రైట్? సో అలా అని మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే భగవంతుడు దానికి తగినటువంటి శక్తిని ఇస్తారు. సో అందుకనే ఈ జప యజ్ఞాన్ని మనం సీరియస్గా తీసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సో అఫ్ కోర్స్ జపం గురించి మాట్లాడడానికి చాలా ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ద టాపిక్ టుడే. ఓకే. క్వాలిటీ జపం కోసము నేను కావాలంటే కొన్ని సెపరేట్ క్లాసెస్ తీసుకుంటాను, ఎక్కడైతే వీ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ జపం గురించి, ఏదైనా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి, ఇంకా మనకి ఆచార్యులు జపం గురించి ఏం చెప్పారు, ఎలా జపం చేయాలి, అలా మనం చర్చిద్దాం ఎప్పుడైనా ఫ్యూచర్లో. సో ఈ విధంగా యజ్ఞానాం జప యజ్ఞోస్మి. ఇంకా స్థావరాణం హిమాలయ. స్థావరాణం అంటే ఏంటి? కదలని వాటిలో. సో ఏదైతే కదలని, హిమాలయ ఎంత పెద్దది, కెన్ యూ జస్ట్ మూవ్ ఇట్? నోబడి కెన్ మూవ్ ఇట్. ఎస్. సో అంత హిమాలయ పర్వతము కదలనటువంటిది, అది నన్నే ప్రతినిధిస్తుంది అని. ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీలో, కదలని వాటిలో హిమాలయ, రైట్, ఇంకా మహర్షులలో భృగు, అలానే ఒక్కొక్క కేటగిరీలో బెస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వ్యక్తం చేసి ఆ బెస్ట్ నన్ను ప్రతినిధిస్తుందని కృష్ణుడు చెప్తున్నారనమాట. రైట్? సో అది ఈ 25వ శ్లోకంలో మనం చూసాము, 24 25. ఓకే. సో అందరికీ ధన్యవాదాలు.
హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. చెప్పండి. ప్రభుజీ, శ్రీమద్ భాగవతం గురించి ఒక చిన్న డౌట్ ఉంది, దీంతో రిలేటెడ్ చెప్పండి. గజేంద్ర మోక్షంలో చూస్తే ప్రభుజీ, ఆయన అన్ని ఇండైరెక్ట్ గా ప్రేయర్స్ చేస్తారు కదా గజేంద్రుడు. కరెక్ట్. సో అప్పుడు భగవంతుడి నామం తీసుకున్నా ఇండైరెక్ట్ గా పిలిచినా సేమ్ ఫలితం ఉంటుందా? ఆయన అంటే భక్తుడు కాబట్టి అలాంటి ఫలితం వచ్చిందనా, లేకపోతే ఎలాగా అది మనం తీసుకోవాలి? అన్నింటికి సృష్టికర్త అయిన వాడు, ఆయన వచ్చి నన్ను రక్షించుగాక, అట్లా చెప్తారు కదా ఆయన ప్రేయర్స్. కరెక్ట్. ఇప్పుడు మీరు భగవంతుడి నిరాకార రూపము ఇండైరెక్ట్ గా పిలవడం, డైరెక్ట్ గా పిలవడం చెప్పారు కదా, దాని గురించి నాకు ఇది కొంచెం డౌట్ ఉంది అనమాట. దయచేసి మీరు. సో మీరు ఏమంటున్నారంటే గజేంద్రుడు ఇండైరెక్ట్ గా పిలిచాడు, రైట్? అండ్ దాని ద్వారా కూడా తను ఉద్ధరింపబడ్డాడు. సో అది ఎలా సాధ్యమో అని చెప్తున్నారు. ఓకే, గుడ్. ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే హరినామానికి ఎప్పుడైతే మనం వస్తామో అందులో రెండు ఒక ఎక్స్ట్రీమ్ సైడ్ కూడా ఉంది. అది మనం అజామిళుడి కేసులో కూడా చూస్తాం, రైట్? సో అజామిళుడి కేసులో సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామ గ్రహణం అని చెప్పారు అక్కడ. సో ఈ హరినామాన్ని సాంకేత్యముగా తీసుకున్న, హేళనంగా చేసినా కానీ దాని బెనిఫిట్ చాలా ఉంటుంది. అంటే ఆ శ్లోకంలో లాస్ట్లో చెప్పారు, అశేష అఘం అఘం అంటే అఘ అంటే పాపం, అశేష అంటే అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ పాపాలు కూడా తొలగిపోతాయి ఒకవేళ సాంకేత్యముగా చేసినా, పారిహాస్యముగా చేసినా కానీ, రైట్? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది జనరల్ స్టాండర్డ్ కాదు, దీన్ని ఎక్సెప్షనల్ స్టాండర్డ్ అంటారు. సో జనరల్ స్టాండర్డ్, ఎక్సెప్షనల్ స్టాండర్డ్ రెండు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఎక్సెప్షనల్ స్టాండర్డ్ అంటే నార్మల్గా ఇలా అవ్వదు, కేవలం రేర్ కేసెస్లో ఇలా అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే కంసుడు కూడా కృష్ణుడిని స్మరించాడు. ఎస్ ఆర్ నో? కృష్ణుడు ఎలా అంటే భక్తుల కంటే ఎక్కువ తను స్మరించాడు. మనం భక్తులమై ఉండి స్ట్రగుల్ అవుతున్నాం, తను రాక్షసుడై ఉండి రేయింబగళ్ళు తన కృష్ణుడే వస్తున్నారు తన మనసులో. కానీ తను చేసింది భక్తిభావంతో కాదు. తను తను భయం వల్ల, ఇంకా ప్రతీకార భావంతో చేశాడు. సో తనకు కూడా బెనిఫిట్ వచ్చింది. ఎస్ ఆర్ నో? రైట్? తనకు కూడా మోక్షం దక్కింది. యా. బట్ కంసుడు ఆ విధంగా ద్వేషభావం పెంచుకున్నందువల్ల తనకు మోక్షం దక్కింది. సో ఈ ఐడియా ఏదో బాగుందో, నేను కూడా అలా చేస్తే దక్కొచ్చా మోక్షం? అలా కాదు, రైట్? సో అది రేర్ ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట. జనరల్ కేసు ఏంటి? మనం భక్తి భావంతో చేయాలి. అదేవిధంగా గజేంద్రుడి కేసులో ప్రత్యేకంగా ఒక విషయం ఉంది. అదేంటంటే పోయిన జన్మలో తను ఎవరు? ఇంద్రదూమ్న మహారాజు. సో ఆ ఇంద్రదూమ్న మహారాజు శుద్ధ భక్తుడు, తను నార్మల్ భక్తుడు కాదు. ఆఫ్ కోర్స్ అగస్త్య ముని తనని శపించారు, అది వేరే విషయం. బట్ ఆ భక్తి ఏదైతే ఉందో దానివల్లే తనను ఉద్ధరింపబడం అనేది జరిగింది ముఖ్యంగా. ఎందుకంటే గజేంద్రుడికి ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు రావడం అనేది ఏదైతే ఉందో, తను పూర్వంలో ఆ ఇంద్రదూమ్న మహారాజుగా భక్తి చేసినందువల్ల, ఎందుకంటే ఒక సాధారణమైన ఏనుగుకి భగవంతుడు ఎలా గుర్తొస్తాడు? దట్ ఈస్ నాట్ పాసిబుల్. తను ఈయన సాధారణమైన ఏనుగు కాదు, తను శాపం వల్ల ఏనుగుగా పుట్టాడు. కానీ స్మరణ మాత్రం ఉంది. ఏ విధంగా భరత్ మహారాజ్ జింకగా పుట్టినప్పటికీ తనకి పూర్వజన్మ యొక్క స్మరణ ఉంది. అలా అని ఆ పూర్వజన్మలో చేసిన భక్తి వల్లనే ఉద్ధరింపబడ్డాడు. అట్ ద సేమ్ టైం ఎవరైనా సాంకేత్యముగా కూడా చేస్తే, లైక్ అజామిలుడు నారాయణ అని చెప్పాడు, కానీ తన పుత్రుడిని పిలిచాడు, భగవంతుని పిలవలేదు, స్టిల్ తను ఉద్ధరింపబడ్డాడు. కానీ అది రేర్ కేసెస్. జనరల్ కేసు ఏంటంటే ఎప్పటిదాకైతే మనం శుద్ధ భావంతో నామము జపించమో, భగవంతుని సేవ చేయమో, అప్పటిదాకా భగవద్ధామానికి వెళ్ళడం సాధ్యం కాదు. ఇది జనరల్ స్టాండర్డ్. చాలా రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. ఇస్ దట్ ఓకే మాతాజీ? అది చూసి గజేంద్ర ఎక్కడ కూడా భగవంతుడి పేరు తీసుకోలేదు, ఎక్కడ కానీ అచ్యుత గోవింద కానీ ఏది నామం తీసుకోలేదు. మన మామూలుగా నామము చాలా ఉన్నతమైందని చెప్తాం కదా, అందుకు నాకు డౌట్ వచ్చింది. ఇండైరెక్ట్ గా కూడా పిలిచారు. ఇండైరెక్ట్ గా అంటే సాంకేత్యముగా. ఎస్. సో నామంలో కూడా ఒకటి ముఖ్య నామం ఉంటుంది, ఒకటి గౌణనామం అని కూడా ఉంటుంది. సో ముఖ్య నామం అంటే అది డైరెక్ట్ గా కృష్ణుడిని సూచిస్తుంది, లైక్ గోవింద, గోపాల, మధుసూదన. గౌణనామం అంటే లోకపాల, ఫర్ ఎగ్జాంపుల్. సో లోకపాల అంటే అది ఒక కార్యంతో సంబంధించిన పేరు, అది. ఎస్ ఆర్ నో?
అది డైరెక్ట్ గా అంటే కొంచెం అంత డైరెక్ట్ కాదు అది, రైట్? సో అలా అని గజేంద్రుడు మీరు చెప్పినట్టు తను అడ్రస్ చేశాడు అనమాట. కరెక్ట్. స్టిల్ హీ గాట్ ద బెనిఫిట్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ డివోషనల్ సర్వీస్.